మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా విన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లా ప్రజలందరికీ అన్ని శుభాలు జరగాలి. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఇన్ఛార్జ్ కూటమి అభ్యర్థి బడేటి చంటి. అష్ట ఐశ్వర్యాలతో ప్రతి కుటుంబం కళకళలాడాలని ఆకాంక్ష. అమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాట్నాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొటారు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు, ప్రత్యేక అలంకరణలతో దర్శనమిచ్చిన దేవతామూర్తులు. దెందులూరు టీడీపీలోకి భారీగా చేరికలు. చింతమనేని సమక్షంలో
పార్టీలో చేరిన వైకాపా నాయకులు కార్యకర్తలు. సాహిత్య మండలిలో ఘనంగా ఉగాది వేడుకలు. మలపాకకు మరో సాహిత్య పురస్కారం. ఇక వివరాల్లోకి వెళ్తే, క్రోధినామ సంవత్సరం సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్లనాని ప్రజలకు, అధికారులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రోధినామ సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని శుభాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. షడ్రుచులతో ప్రారంభమయ్యే ఉగాది కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు, ప్రతి ఒక్కరికి ఉజ్వల భవిష్యత్తుకు, జిల్లా సమగ్ర అభివృద్ధికి కొత్త సంవత్సరం దోహదపడాలని ఆయన అన్నారు. క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ప్రజలందరికీ ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కూటమి అభ్యర్థి బడేటి చంటి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ శుభాలు జరగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, ప్రతి ఇల్లు కళకళలాడాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. మీ బడేటి రాధాకృష్ణయ్య చంటి. శ్రీ రాట్నాలమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ఆకాంక్షించారు. మంగళవారం పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో గల శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దెందులూరు నియోజకవర్గ ప్రజలు ఇప్పటి వరకు తనపై చూపించిన ఆదరాభిమానాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని, త్వరలో వారి ఆశీస్సులు మళ్లీ పొందడానికి వారి ముందుకు రావటం జరుగుతుందని, దెందులూరు నియోజకవర్గ ప్రజలు మరొక్కసారి తనను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయబాబు, జానంపేట బాబు, దెందులూరు మాజీ ఏఎంసీ చైర్మన్ మేకా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొటారు రామచంద్రరావు, రాణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ప్రచోదయాత్ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ నమస్కార సాష్టాంగ. అంతశ్చరది భూతేషు గాయానం దిష్మోసిషు త్వం యజ్ఞస్తం హెత్స. ముందుగా అనునిత్యం మాకు ఆశీస్సులు అందిస్తూ, అనునిత్యం మాకు ఆశీర్వాదాన్ని అందిస్తూ, ధైర్యాన్ని అందిస్తూ ఈరోజు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రోధినామ ఉగాది సందర్భంగా నిజంగా ఈరోజు ఈ నూతన సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని, మీ కుటుంబం అంతా కూడా పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని, ఈ సంవత్సరం ఏ కార్యక్రమం మీరు మొదలుపెట్టినా కూడా దిగ్విజయంగా అది ముందుకు సాగాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఈ నూతన సంవత్సరంలో మరొకసారి మీ అందరి ఆశీర్వాదం కొరకు మీ ముందుకు రాబోతూ ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు మా పైన, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన మీ అందరి ఆశీస్సులు అందించాలని, తప్పకుండా ఆ స్వామి యొక్క ఆశీస్సులు, ఆ దేవుని యొక్క ఆశీస్సులతో ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు వెళ్తామని, ఆ రాట్నాలమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మమ్మల్ని మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతూ, మీ ఆశీస్సులతో మీ సేవకుడిగా మరింతగా ముందుకు వెళ్తానని తెలియజేస్తూ మరొకసారి. ประ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో కళకళలాడాయి. వేకువజాము నుండి ఆలయాల్లో స్వామి దేవతామూర్తులకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని భక్తులకు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. దీనిలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు తమ ఇష్ట దైవాలను కొలుస్తూ ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండేలా ఆశీర్వదించమని వేడుకున్నారు. సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధరస్వరణే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ అంబికాదేవ్యే నమః. వేలాపురి వాసులందరికీ కూడా శ్రీ అంబికాదేవి అమ్మవారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాశీస్సులు అందజేస్తూ అమ్మవారి సన్నిధిలో నేడు క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయకాలం విశేషంగా లోక కళ్యాణార్థం అందరూ కూడా ఈ సంవత్సరాది నుంచి సకల సుఖశాంతులతో శుభయోగాలతో వర్ధిల్లాలనే కాంక్ష చేత సకల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ వాణిజ్య విద్య అన్ని రంగాలు కూడా దిగ్విజయంగా ముందుకు సాగాలనేటువంటి లోక కళ్యాణార్థం అంబికాదేవి అమ్మవారికి శ్రీచక్ర పూజ, శ్రీచక్ర అభిషేకము, అమ్మవారికి విశేష పూలంగి సేవ, పుష్పాలంకరణ గావించి లోక కళ్యాణార్థం అందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతోగాలని అమ్మవారికి విశేష అర్చన గావించి ఈ ప్రాంతం నుంచే కాకుండా పరిసర ప్రాంత వాసులందరూ కూడా నేడు అమ్మవారిని దర్శించడానికి ఏం చేస్తున్నారు. ఇక్కడ ప్రతినిత్యము కూడా అంబికాదేవి అమ్మవారికి ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారికి ఏ రకంగా అయితే ప్రామాణికంగా వైదిక సాంప్రదాయం ప్రకారం ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించబడతాయో ఇక్కడ కూడా అదే ప్రకారంగా నిత్య పూజా కైంకర్యాలు అమ్మవారు స్వీకరిస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతున్న ఆ విధంగా అందరూ కూడా దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి, సకల సుఖశాంతులు పొందండి. జై శ్రీ అంబికాదేవి అమ్మవారికి జై. మరొకసారి అందరికీ కూడా నూతన క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాశీస్సులు. ఉగాది రోజే కొల్లేటి గ్రామాల్లో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలిన కాసేపటికే తాజాగా పెదవేగి మండలం న్యాయంపల్లికి చెందిన దాదాపు 50 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి చింతమనేని ప్రభాకర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
వైసీపీ అరాచక పాలనకు చర్మగీతం పాడుతూ తాము చేస్తున్న ఈ ధర్మ పోరాటంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి తాము అన్ని విధాలా అండగా ఉంటామని చింతమనేని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదవేగి మండలం టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గట్టి కృషి ఏమిటంతా గుడి బంధం పెట్టాలంటే తీసుకొచ్చాను సార్ సార్ మీరందరూ తలుచుకుంటే బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. ఎవరైతే జాయిన్ చేయారో వాళ్ళ కుటుంబాలకి మీకు ఇచ్చే ప్రయారిటీ ఇచ్చే బాధ్యత నాది. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక సాహిత్య మండలిలో నిర్వహించిన కార్యక్రమంలో పెనుగొండకు చెందిన కవి, రచయిత, నటుడు, దర్శకుడు, అక్షర తపస్వి ఎంఆర్వి సత్యనారాయణమూర్తికి శ్రీ పుల్లాబట్ల శ్రీరామ్మూర్తి స్మారక సాహిత్య పురస్కారాన్ని సంస్థ నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా నృత్యాంజల్ కళానికేతన్ గండికోట రాజేష్ శిష్య బృందం చేసిన స్వాగత నృత్యం ప్రేక్షకులను ఎంతగానో అలరింపచేసింది. సభకు సంస్థ ఉపాధ్యక్షులు కెవి సత్యనారాయణ అధ్యక్షత వహించగా సాహిత్య అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆత్మీయ అతిథులుగా గరికిపాటి ఆర్ట్స్ అధినేత గరికిపాటి కాళిదాసు, జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు, పెద్దపాటి రామకృష్ణ, ఘంటసాల సంగీత కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి విష్ణువర్జున రేవతి పాల్గొన్నారు. సముద్రాల వెంకటేశ్వర శర్మచే పంచాంగ శ్రవణం చేస్తూ శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలను వివరించారు. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనం ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది. సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ భోగరాజు సత్యనారాయణకి ఆత్మీయ సత్కారం, సాహిత్య రంగం నుండి సెయింట్ తెరిసా మహిళా కళాశాల తెలుగు ఉపాధ్యాయుని డాక్టర్ కొలిపాక అరుణ, సంగీత రంగంలో ఎన్వి గంగాభవాని, పౌరాణిక నాటక రంగంలో మండవ రాజా గోపాలకృష్ణ చౌదరి, సాంఘిక నాటక రంగంలో ఎస్ఏఎంఎస్ హమీద్ మరియు నృత్య రంగం నుండి కుమారి జాహ్నవి లాలిత్యలను ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. తొలత స్వర్గీయ ఎస్ఆర్ ప్రతాప్ రాసిన స్వాగత గీతాన్ని వాహిదా వాసు గానం చేయగా ఎస్పీఎస్ వాసు సంగీతం సమకూర్చి వారి స్టూడియోలో రికార్డు చేసిన గీతాన్ని కెవి సత్యనారాయణ ఆవిష్కరించగా ఆహుతులైన ప్రేక్షకులకు స్వాగతం పలికారు. సాహిత్య మండలి అధ్యక్షులు మడిపల్లి మోహన్ గుప్తా, సంస్థ ప్రధాన కార్యదర్శి పుల్లాబట్ల పురుషోత్తమరావు ఆధ్వర్యంలో ఇటువంటి ఎన్నో అద్భుత కార్యక్రమాలు నిర్వహించడం హేలాపురికే గర్వకారణమని కవులు కొనియాడారు. శ్రీమతి సత్యవాణి, వాళ్లకవి శ్రీనివాసరావు, శ్రీరామ బాలాజీ, మధుసూదన్, సాయికృష్ణ సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి పుల్లాబట్ల పురుషోత్తం వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో మీ అందరితో పాటు భాగస్వామి కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అచ్చమైన తెలుగు పండుగ, తెలుగు సంవత్సరాది. మరి ఈ రోజున మనందరి జీవితాలు వెలుగులు నిండాలని కోరుకుంటున్నాను. మరి ఈ రోజున పురస్కరించుకొని ఇక్కడ అభినందనలు, సత్కారాలు అందుకోవడానికి వచ్చిన అతిథులకి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి 2 సంవత్సరాల కాలంలో సాహిత్య అకాడమీ చైర్పర్సన్గా ఎంతో మంది కవులు, కళాకారులు, సాహిత్య అభిమానులతో
నా ప్రయాణం కొనసాగినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన రంగంలో ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఒక చైర్మన్గా వచ్చి మరి నేను బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నన్ను ప్రోత్సహించారు, తమ కార్యక్రమాలకు అతిథిగా ఆహ్వానించారు, వారందరితో కలిసి వెలిసే అవకాశాన్ని కల్పించారు. వారందరికీ కూడా ఈ వేదిక ద్వారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అంతర్జాతీయంగా మా కళాకారులందరికీ గుర్తింపు తెచ్చిన ఏవి సత్యనారాయణ గారు, అలాగే లంక వెంకటేశ్వర సాహిత్యవేత్త, ప్రముఖ సాహిత్యవేత్త, అలాగే ప్రజల లక్ష్మి గారు అంటే ఇంకా చెప్పక్కర్లా, అటు సాహిత్యం అటు భరతనాట్యం అన్నింటిలో ప్రముఖురాలి. అలాగే రేవతి రామకుమార్ గారు, మా కాళిదాసు గారు. రేవతి రామకుమార్ గారు ఉన్నాక ఆవిడ పాడింది ఉగాది శుభాకాంక్షలు చెప్తూ పాట నిజంగా కోడి కోస్తుంటే ఎలా అనిపించిందో నాకు. ఆ రోజు ఆవిడ శాంతి గారు గుర్తు చేస్తుంది. ఆవిడ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గరికపాటి కాళిదాసు ఎన్ని రైతుల వరకు 300 కలిసి ప్రోగ్రాం చేసిన ఏకైక మగాడని నేను ఎన్నో చెప్తున్నా. ఏడుతో నాకు చాలా అనుబంధం. నేను 35 సంవత్సరాలు నేను హై స్కూల్లో పనిచేశాను. మరి మా వెంకయ్య గారు వచ్చి నాకు ఈ రోజుని ప్రోగ్రాంగా చెప్పారంటే మా విద్యాశాఖ తరఫున నాకు లభించినటువంటి నేను చాలా ఉన్నతమైన గౌరవంగా నేను భావిస్తున్నాను. నాకు ఈ సత్కారం నాకు ఇంత క్రితం జరిగిన సత్కారాలు అన్నిటికంటే ఉన్నతమైనదిగా నేను భావిస్తున్నాను. ప్రజలందరూ శ్రీ క్రోధినామ సంవత్సరంలో సుభిక్షంగా ఉండాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇడా మాజీ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి ఆధ్వర్యంలో పార్టీ మహిళలంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు, లింగాష్టకాన్ని పఠించారు. అనంతరం బడేటి చంటి ఉగాది పచ్చడిని అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల కష్టాల నుండి ప్రజలు బయటపడాలని, ఈ ఉగాది కూటమికి, రాష్ట్ర ప్రజలకు తీపినిచ్చే విజయాలు చేకూర్చి పెట్టాలని కోరుకున్నామని చెప్పారు. మధ్యాహ్నేశ్వరి మాట్లాడుతూ శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నం పెట్టుకుని వచ్చేయండి. అంతే ఒకరు వేసేయడం వచ్చేయడం. ఏలూరు ప్రజలందరికీ కూడా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాది సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే ఏదైతే బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో అందరం కూడా ప్రత్యేక పూజలు చేసాం. తప్పనిసరిగా ఈ ఉగాది నుంచి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి ఏదైతే కూటమికి ఉందో మంచి రోజులు వస్తాయి. ప్రజలందరూ కూడా ఆనందంగా ఈ సంవత్సరం నుంచి గడపాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలవాలి. తప్పనిసరిగా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మంచి జరుగుద్ది. వాళ్ళందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా మనం ఆనందంగా ఉండటానికి ఏదైతే కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే అందులో మన ఆనందం ఉంటుందనేది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వాళ్ళు అడుగులో అడిగేది చేస్తున్నారో రేపు భవిష్యత్తులో కూడా మనకు ఆనందం మిగలాలి అనుకుంటే ఈ సంవత్సరం నుంచి 50 రోజులు కూడా మనం కష్టపడాలి. ఈ ఉగాదిని మనం ఒక కానుకగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఉగాది సందర్భంగా ఏలూరు పట్టణ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు, అలాగే ఈరోజు నిలబడిన కార్పొరేట్ ఎమ్మెల్యే అభ్యర్థులకు, పార్లమెంట్ అభ్యర్థులకు, ముఖ్యంగా మహిళా సోదరీమణులందరికీ, సోదరీమణులందరికీ, పెద్దలకు అందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మనం ఎంత పట్టుదలతోటి తెలుగుదేశం పార్టీ
అధికారంలోకి రావాలని చెప్పి ప్రతి ఒక్కరం కూడా ఏ విధంగా కష్టపడుతున్నామో వచ్చే సంవత్సరం ఇంతకంటే రెట్టింపు ఆనందంతో మన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, మన ఏలూరు శాసనసభ్యులుగా చంటి గారిని, అలాగే పార్లమెంట్ సభ్యులుగా మహేష్ గారిని కలుపుకుని ఇంకా రెట్టింపు సంతోషంతో వచ్చే ఉగాది జరుపుకోవాలని మరొకసారి ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏలూరు శ్రీరామ్ నగర్లోని తపనా ఫౌండేషన్ కార్యాలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి శ్రీమతి రేణుక దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, గోపూజ నిర్వహించారు. అనంతరం వేదపఠనం, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ ఈ ఉగాది నాటికి తపనా ఫౌండేషన్ ప్రారంభించి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గత 16 సంవత్సరాలుగా ప్రజలకు అందించిన ప్రోత్సాహానికి, వారు చూపించిన ప్రేమాభిమానాలకి తపనా ఫౌండేషన్ తరపున ధన్యవాదాలను తెలిపారు. అందరి ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున తపనా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తన ప్రయత్నంలో ఈ ప్రయాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, పార్లమెంట్ కన్వీనర్ కృష్ణప్రసాద్, అసెంబ్లీ కన్వీనర్లు శరణాల మాలతీరాణి, గుమ్మడి చైతన్య, కొండేపాటి రామకృష్ణ, ఒంటెద్దు యేసు వరప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నడపన దానభాస్కర్, నగరపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన సంకల్ప సిద్ధి ఉండబట్టే కార్య సిద్ధించ యోగాలు కరణాలు అంటూ ఉంటారు. ఆ కరణములు తెలుసుకోవడం వల్ల, కానీ ఈ సంవత్సర ప్రతి ఫలితం వల్ల మనం తెలియజేసుకుందాం. ఈ సంవత్సరము కుడు అనేటువంటి వాడు కుజుడు, గజమునకు అధిపతి ఈశ్వరుడికి అధిపతి అయినటువంటి రాముడు అధిపతి, అంటే మనుష్యుడికి అధిపతి. రాముడు అవతారము మనం ఇప్పుడు స్మరించు. అటువంటి సుగుణములు కలిగినటువంటి మనము సాగిస్తూ ఉంటాము. నిత్యము మృత్యువుతో పోరాడుతూ ఉంటాము. క్షణశైవ విద్యామర్థంచ సాధయేత్. ఒక క్షణం గడిచిపోతే మళ్ళీ మనకు తిరిగి రాదు. కారణము ఈ 5 కలిస్తేనే పంచాంగములు. ఈ పంచాంగములు మనం తెలుసుకుని నడుస్తూ ఉన్నాం అనుకోండి. ఇక్కడికి నన్ను ఆహ్వానం చేసినటువంటి వారు వీరి సంస్థ తరఫున నిన్న పాఠశాలకు వచ్చారు. అక్కడ వారు 9 గంటల కంటే నాకు ఆనందం వేసింది. ఎందుకంటే 9:10 వరకు దుర్ముహూర్తం ఉన్నది. వారు రమ్మన్నా 8ంటికి రమ్మన్నా, అయ్యో వీళ్ళు 9 దాటాకి పెట్టుకుంటే బాగుంటుంది అని వారందరూ కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. ఈ ఫాలో అవడం అంటే ధర్మాన్ని పరిరక్షణ చేసుకోవడము. తర్వాత తిథేశ్చ శ్రియమాప్నోతి. ఏమంటే తిథి తెలుసుకోవడం వల్ల మనకి లాభం ఏమిటయ్యా అంటే శ్రియం అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకి లభిస్తుందిట. తర్వాత వారాదాయుష్యవర్ధనం. వారము ఫలితం తెలుసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందిట. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈ ఉగాది నాటికి తపనా ఫౌండేషన్ ప్రారంభించి 16 సంవత్సరాలైన సందర్భంగా అందరికీ 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 16 సంవత్సరాలుగా మీరు అందించిన సహకారానికి, ప్రోత్సాహానికి, చూపించిన ప్రేమాభిమానాలకి తపనా ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ క్రోధినామ సంవత్సరంలో మనందరికీ, అలాగే మన ఏలూరు జిల్లాకి, జిల్లాలో ఉన్న ప్రజలందరికీ మంచి జరగాలని ఆశిస్తూ, రాబోయే రోజుల్లో తపనా ఫౌండేషన్ ద్వారా అలాగే మా ద్వారా సేవలు ఇంకా విస్తృతపరచాలనే ఆలోచనలో ఉన్నాము. మీ అందరి ఆశీర్వాదంతో మరింత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా, అందరికీ మంచి జరిగే విధంగా మేము చేసే ప్రయాణంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని, మీ అందరి ఆశీర్వాదం ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం
మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోటా ఒక్కటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్, కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉగాదిని పురస్కరించుకుని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బార్లు తీరారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయంలో జరిపిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ఉగాది సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరిపామని తెలిపారు. అర్చకులు మాట్లాడుతూ ఉగాది పండుగ విశిష్టతను వివరించారు. జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ
వారి ఆధ్వర్యంలో నడుపబడుచున్న ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. భక్తులు కూడా వందలాది మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారి దేవస్థానంలో జరుగు ఈ ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొనుచున్నారు. శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఈ నూతన సంవత్సరం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, అదే రకంగా ప్రజలందరూ కూడా సమస్తములైనటువంటి ఈతి బాధల నుంచి పోవాలని, చక్కటి సౌభ్రాతృత్వంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఉగాది ఆస్థాన వేడుకలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఉదయాన్నే శ్రీ స్వామివారికి నిత్య కైంకర్యములన్నీ పూర్తి చేసుకుని ఆస్థాన మండపం ఉగాది ఆస్థాన మండపంలో శ్రీ స్వామివారిని వేంచింపజేసి శ్రీ విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన కార్యక్రమానంతరము ఉగాది పంచాంగ శ్రవణము అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విశేషమైనటువంటి భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకి పాత్రులైనారు. జంగారెడ్డిగూడెం పట్టణం కొవ్వూరు రోడ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్పోస్ట్ వద్ద జరిపిన తనిఖీల్లో 1,21,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్ఛార్జ్ జంగారెడ్డిగూడెం మున్సిపల్ మేనేజర్ కె వెంకటరమణ తెలిపారు. లెక్కలు చూపని నగదును ఒక వ్యక్తి తీసుకుని వెళ్తుండగా వాహన తనిఖీల్లో భాగంగా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ నగదును జిల్లా ట్రెజరీ అధికారులకు అందజేస్తామని, ఈ నగదుకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను 3-మెన్ కమిటీకి సమర్పించి నగదును వెనక్కి పొందవచ్చునని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము విరివిగా వాహన తనిఖీలు చేస్తున్నామని, కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్ఛార్జ్ వెంకటరమణ సూచించారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ కోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు మంగరాజు, పవన్ కుమార్, అబ్బులు పాల్గొన్నారు. ఎలక్షన్ విధుల్లో భాగంగా ఈరోజు కొవ్వూరు నందు వాహనాలు తనిఖీ చేస్తుండగా కోయిలగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న ఒక 2-వీలర్ వెహికల్ను చెక్ చేయగా 1,21,060 రూపాయలు దొరికింది. వాటిని ప్రొసీజర్ ప్రకారము సీజ్ చేసి జిల్లా ట్రెజరీ నందు భద్రపరచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఫస్ట్ నుంచి ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే కోరుకుంటున్నాము, 50,000 పైన ఎవరైనా తీసుకుని వస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా దానికి సరైన ప్రూఫ్లు తీసుకొని సరైన డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. కానీ ఇంకా వాళ్ళు సరైన ప్రూఫ్లు తీసుకోకుండా వస్తున్నారు. వాటిని అనుమానాస్పదంగా భావించి వాటిని సీజ్ చేసేసి జిల్లా ట్రెజరీ నందు జమ చేస్తున్నాము. ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు 3-మెన్ కమిటీకి వెళ్ళి వాళ్ళు రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కూటమి పార్టీల చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కూటమి పార్టీల ఎన్నికల కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకను ఘనంగా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్చకులు పంచాంగ శ్రవణం చేసి రోషన్ కుమార్ కు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, నాయకులు పరిమి సత్యపండు, చెరుకూరి శ్రీధర్, పెనుమర్తి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ కొత్త సంవత్సరంలో మంచి పరిపాలన అందించే ఒక అనుభవమైన మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేసే దిశగా మనందరం కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మరి నన్ను అసెంబ్లీ పంపించే విధంగా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరూ కోరుతూ మరొకసారి ఈ కొత్త సంవత్సరంలో భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, అలాగే మంచి పరిపాలన రావాలి, మంచి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక ఎన్ఆర్పేటలోని ఓవర్ బ్రిడ్జ్ పక్కన న్యాయవాది, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి సౌజన్యంతో
ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత నెలలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో 31వ రోజు మజ్జిగని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తరచుగా మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలను తీసుకోవాలని సూచించారు. ఈ రోజు తన మనవడు గుర్రాల అఖిల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రంలో మజ్జిగను ఏర్పాటు చేసి రోడ్డుపై వెళ్లే పాదచారులకు, వాహనదారులకు మజ్జిగను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మారెడ్డి పద్మజావాణి, జూనియర్ న్యాయవాది వెంకటేశ్వరరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంవరపుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద మంగళవారం వాహనాల తనిఖీల్లో 2 వ్యక్తుల వద్ద ఎటువంటి ఆధారాలు లేని 2,15,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు చెక్పోస్ట్ ఇన్ఛార్జ్ అధికారి కె బాబురావు తెలిపారు. రావికంపాడుకు చెందిన ఒక వ్యక్తి 60,000 రూపాయలు, పాత గండిగూడెం గ్రామానికి చెందిన ఒక మహిళ వద్ద 1,55,000 రూపాయలను స్వాధీనం చేసుకుని నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఏఎస్ఐ పివి స్వామికి అందజేసినట్లు తెలిపారు. తగిన ఆధారాలు చూపించినట్లయితే ఏలూరు ఎన్నికల ట్రెజరీ కార్యాలయంలో ఈ నగదును వెనక్కి ఇవ్వడానికి 24 గంటలు అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. వాహనాల తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ కె రమేష్, కానిస్టేబుల్స్ కె రామకృష్ణ, ఎం నాగార్జున, షేక్ నాగూర్, సూర్య, వీడియోగ్రాఫర్లు మధు, సౌజన్ సాయి పాల్గొన్నారు. వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్ల బిగింపు రైతుల మెడలకు ఉరితాళ్లని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు వ్యవసాయ పంప్సెట్లకు మీటర్లు బిగిస్తే ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం ఏలూరు పవర్పేట అన్నే భవనంలో వ్యవసాయ పంప్సెట్లకు మీటర్ల బిగింపుపై నిర్వహించిన సమావేశంలో రైతు సంఘ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని ముసునూరు మండలం రమణక్కపేటలో విద్యుత్ శాఖ అధికారులు వ్యవసాయ పంప్సెట్లకు మీటర్లు బిగించడమే కాకుండా ఆ మీటర్లు రైతులు పీకేస్తే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని బెదిరించడం అన్యాయమని విమర్శించారు. గ్రామాలకు విద్యుత్ అధికారులు వచ్చి మీటర్లు బిగిస్తే రైతులు ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. విద్యుత్ అధికారులు బిగించిన మీటర్లను పీకేసేందుకు రైతులు సమాయత్తం కావాలని అన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు పాల్గొన్నారు. పెట్టవద్దని చెప్పేసి వాళ్ళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఢిల్లీ రైతాంగం చూసిన సందర్భంలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు ఉన్నదో ఆ కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లులో ఏదైతే ఇక నుంచి ఉచిత కరెంట్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి కేంద్ర విద్యుత్ సవరణలో ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం పెట్టడం వల్ల భవిష్యత్తులో వ్యవసాయ పంపు సెట్లే కాదు గృహ వినియోగదారులకు కూడా సబ్సిడీలు కానీ ఉచిత కరెంట్ కానీ ఉండడానికి వీలైన పద్ధతుల్లో కేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా రైతులు ఈ బిల్లును వ్యతిరేకించారు. 11 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందనే పేరుతోటి ఇవాళ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో 22 జారీ చేసి వ్యవసాయ పంప్ సెట్లు మీటర్లు పెట్టడం కోసం వాళ్ళ ప్రయత్నాలు చేసింది. రైతుల దగ్గర నుంచి సంతకాలు తీసుకుని ఇవాళ ఉచిత కరెంటుని 25 సంవత్సరాల పాటు మేము కొనసాగిస్తాము, మా ప్రభుత్వమే ఉంటుందని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి భయపెట్టి ఇవాళ రైతులతో సంతకాలు చేయించుకోవడం జరిగింది.
అయితే ఎన్నికల కోడ్ ఇచ్చిన ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలో, ఏలూరు జిల్లా పరిధిలో, ముసునూరు మండలంలో, రమణక్కపేటలో మరి కొన్ని చోట్ల విద్యుత్ అధికారులు వ్యవసాయ పంప్ సెట్లకి ఇవాళ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. మీటర్లు గనక మీరు రైతులు పీకేస్తే మీకు కరెంటు రాకుండా ఇవాళ కరెంటు కోత పెడతాము, కరెంట్ కట్ చేస్తామని చెప్పేసి ఇవాళ రైతులు భయపెట్టడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. అంటే ఇటు ప్రధాన అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యవసాయ పంప్ సెట్లు మీటర్ని పెట్టేదాన్ని ప్రతిఘటించకపోతే గనక భవిష్యత్తులో రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా వ్యవసాయ పంప్ సెట్లు మీటర్ల బిగింపు ఆపాలి. లేని పక్షంలో ఇవాళ రైతులు ఆ మీటర్లు పీకేసి దానికోసం సమాయత్తం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి మోడీ ప్రభుత్వం రైతుల మెడలకి ఉరితాడు. జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని వన అయ్యప్ప స్వామిగా అలంకరించారు. అంతేకాకుండా పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. అనంతరం ఆలయ 11వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగు జగన్మోహన్ రెడ్డి, ఈమని శశికుమార్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 20, 21, 22 తేదీల్లో వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ తమ్మన వెంకటేశ్వరరావు, సెక్రటరీ సురేష్-చంద్రరావు, గ్రామ సర్పంచ్ గుబ్బల సత్యవేణి, బీసీ రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ దల్లి జ్యోతికారెడ్డి, సచివాలయ కన్వీనర్ కొయ్య లీలాధర్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ దల్లి భుజంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శిరసా ధారయిష్యామి రక్షస సర్వవేద క్షమస్వ. జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహర సుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈరోజు ఉగాది సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణలతో అత్యంత వైభవంగా ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి సిటీ కేబుల్ ఎండి శ్రీనివాస్ గారు, అలాగే స్థానిక ప్రెసిడెంట్ గారు సత్యవతి గారు, ఎంపీటీసీ గారు, అలాగే ఇతర పెద్దలు, అలాగే ఆధ్యాత్మికవేత్త శశికుమార్ గారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో మరి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అలాగే మరి ఈ నెల స్వామివారి ఆలయంలో 11వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఈ నెల 20, 21, 22 కార్యక్రమాలు అత్యంత వైభవం జరుగుతాయి. మరి ఆ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ వార్షికోత్సవ కార్యక్రమాలన్నింటికి కూడా జరిగే పూజా కార్యక్రమాలన్నింటికి కూడా భక్తులు, స్వాములు, గురుస్వాములు, భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామి అనుగ్రహం పొందాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో అయ్యప్ప స్వామి ఆలయం భక్తులందరికీ కూడా మనోరథాలను నెరవేరుస్తూ ఉంటుంది. మరి ఆలయాన్ని నిర్మించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 22వ తారీఖు వరకు 3 రోజులు త్రయాన్నహ దీక్ష విధానం ఉంటుంది. ఈ 3 రోజుల పాటు కార్యక్రమాలు చాలా వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు కేసర రామిరెడ్డి గారి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా విశేషంగా ప్రయత్నం చేయడం, దానికోసం విశేష కార్యక్రమాల రూపకల్పన చేయడం జరిగింది. దానిలో భాగంగా 20వ తేదీ కలశ స్థాపన కార్యక్రమాలకి అంకురార్పణ జరుగుతుంది. 21వ తారీఖు ఆదివారం విశేషంగా సాయంకాలం పడి పూజ మహోత్సవం, అది కూడా కేరళ తాంత్రిక విధానంలో మధునంబుద్రి స్వామి వారి చేత జరిగేటువంటి కార్యక్రమం. అదేవిధంగా 22వ తేదీ సోమవారం నాడు విశేషంగా ఊరేగింపు స్వామివారికి ఇత్యాది కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ఆలయ కమిటీ ఒక అద్భుతమైన ప్రణాళిక రూపకల్పన చేసింది. అందరూ కూడా భక్తులు ఇచ్చేసి స్వామివారి కార్యక్రమాల్లో పాల్పంచుకోండి. ముఖ్యంగా భక్తులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఏలూరు వర్ణ ఉమెన్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన సందర్భంగా పులి శ్రీరాములు, నారాశేషు, ఈశ్వరి బలరాం, వాసా రాజు, లలిత ముఖ్య అతిథులుగా విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
క్లబ్ కోఆర్డినేటర్ శ్రీమతి ఎస్ హేమలత మజ్జిగను పంపిణీ చేశారు. క్లబ్ మెంబర్స్ వివి నాగలక్ష్మి, ఎస్ సుజాత, కె నాగలక్ష్మి మరియు వీరంకి పండు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది చలివేంద్రం అందరికీ ఎంతగానో ఉపయోగం పడుతుందని వారు తెలియజేశారు. अरे ग्लास दानी को प्लान చెప్తాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా ప్రజలందరికీ అన్ని శుభాలు జరగాలి. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఇన్ఛార్జ్ కూటమి అభ్యర్థి బడేటి చంటి. అష్ట ఐశ్వర్యాలతో ప్రతి కుటుంబం కళకళలాడాలని ఆకాంక్ష. అమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాట్నాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొటారు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు, ప్రత్యేక అలంకరణలతో దర్శనమిచ్చిన దేవతామూర్తులు. దెందులూరు టీడీపీలోకి భారీగా చేరికలు. చింతమనేని సమక్షంలో పార్టీలో చేరిన వైకాపా నాయకులు, కార్యకర్తలు. సాహిత్య మండలిలో ఘనంగా ఉగాది వేడుకలు. మలపాకకు మరో సాహిత్య పురస్కారం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.